ఏ వావ్! చాలా పెద్దగా వచ్చింది. ఇది చూడండి, వదలండి, చెయ్యి వదలు. ఇది చూడండి సైజు ఎంత పెద్దగా ఉంది. ఆరుష్ ఓ ఇంత పెద్దగా వచ్చింది. అమ్మో ఇంకొకటి. వావ్, బాగానే వచ్చినాయి కదా స్వీట్ పొటాటో. ఓ వావ్, ఒక్కడ హాఫ్ కేజీ ఉందో. అమ్మో, నా చేతి కన్నా పెద్ద ఉందంటే. వావ్, ఈరోజు మనకు పండగ మన గార్డెన్లో. ఇది చూడండి, హార్వెస్ట్ చేస్తే ఎంత పెద్ద వచ్చినాయి. ఏ అమ్మ బాబాయ్, అది కూడా పెద్దగా ఉంది అనుకుంటా కదా. ఓ మై గాడ్, వావ్ కందగడ్డ పండగ వచ్చేసింది మనకి. ఇది చూడండి, ఇదిగో సైజు. హార్వెస్ట్ అయితే చూడండి మాకు స్వీట్ పొటాటో. యా, ఇంకొకటి ఉందా, చిన్న ఉంటే ఉండనివ్వండి, ఎదుగుతుంది అది. ఇవి ఆగండి ఒక్క నిమిషం. ఇలా ఫ్లవరింగ్ వచ్చిందంటే స్వీట్ పొటాటో రెడీ అయినట్టండి మనకు. ఓహ్, ఇది కూడా వచ్చేసింది. ఇలా ఫ్లవర్ వస్తే మనకి స్వీట్ పొటాటోస్ రెడీ అయినట్టు. హార్వెస్ట్ అయితే మనకి ఈరోజు చాలా పండగలాగా ఉంది. ఓ మై గాడ్, ఇది చూడండి, ఇది చూడండి ఎన్ని అన్నా వచ్చినాయి చూడండి. స్వీట్ పొటాటో ప్లాంట్, స్వీట్ పొటాటోస్ అయితే సైజ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది ఇన్ని స్వీట్ పొటాటోస్ వచ్చినాయండి. ఇంకొకసారి చెప్తాను నేను, ఇట్లా స్వీట్ పొటాటో ప్లాంట్స్కి ఇట్లా ఫ్లవర్ వచ్చిందంటే మనకు గడ్డలు రెడీ అయిపోయినట్టండి. ఫస్ట్ మనం ఇవి చూసుకోవాలి. ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి ప్లాంట్కి ఫ్లవర్. ఇంకా దీంట్లో చూస్తే ఇంకా వెళ్తాయి కావచ్చండి, ఇంకా చిన్న చిన్నవి. మనమైతే కొంచెం తీసాము ఇక్కడ, చూద్దాం. ఇదిగో, ఓహో, ఇదిగో, వావ్, కేజీ వరకు వెళ్తున్నాయా. ఇది కూడా చూడ ఎంత పెద్దగా వచ్చింది. మీరు అయిపోయినాయి అన్నారు. ఇది చూడండి, ఇంకో కేజీ వచ్చినాయా. మన ఇంట్లో ఆర్గానిక్గా పండించుకొని తింటండి, హెల్త్కి కూడా ఎంత మంచిది. చూడండి, ఇది ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది ఈ పంట. మళ్ళీ ఇది ఈ మట్టిలో వేసి ఇలా కప్పేస్తే సరిపోతుందండి. ఇది కటింగ్తో కూడా పెట్టుకోవచ్చు మనం. నో 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 స్వీట్ పొటాటో ప్లాంట్ ఇంకా కిందికి తొక్కుతారా. ఇట్లా పెట్టేసి ఇట్లా మట్టి వేసేస్తే మంచి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. 3 months 3 months 4 months 4 monthsకి ఒకసారి వస్తాయంటండి. ఇది సెకండ్ టైం అండి ఇవ్వడము. మనం అప్పుడు డిసెంబర్లో తీసామా, నవంబర్లో తీసాము కదా. ఇన్ని స్వీట్ పొటాటోస్ పొటాటోలో పండించడం కూడా ఫస్ట్ టైమే. కొంచెం పైకి కట్ చేస్తారా, ఒక్క నిమిషం ఆగారా. వావ్, సైజ్ చూడండి ఎంత బాగున్నది. ఒక్క నిమిషం ఆగండి, చూడండి. ఏడు కట్ చేసి కొంచెం పైకి కట్ చేయండి, కొంచెం ఒక్క నిమిషం పైన కట్ చేయ. కొంచెం వద్దా, మళ్ళీ వస్తుందా ఇది. ఓ మై గాడ్, చెరుకు, మన తోటలో చెరుకు, మన గార్డెన్లో చిన్న టబ్లో. ఇట్లా పట్టుకుంటే ఒకసారి దూరం తీస్తా. అబ్బా బాబా బాబా, ఎంత
పెద్దగా ఉన్నది. పట్టుకోనా కింద కింద బస్ 2 ముక్కలు అయితే వేసేసి కింద పడిపోతుంది. మంచిగా అసలు చాలా బాగా వచ్చిందండి. అమ్మో చెరుకు ఇంత హ్యాపీ. ఈరోజు అయితే అండి మా గార్డెన్లో అరవిగడ్డలు, ఇక్కడ పసుపు అయితే ఇంకా కడగలేదండి. కొంచెం నేను చాలా చిన్న ఒక 4-5 కొమ్మలే పెట్టాను, చిన్నవి. అయినా ఇంత వచ్చింది నాకు పసుపు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతానండి నేను పసుపుని. ఇక్కడైతే చెరుకు హార్వెస్ట్ అయితే నాకు చూడండి, చిన్న గార్డెన్ మాది. చెరుకు చూడండి సైజు ఎంత బాగుందో, చిన్న పాట్లో పెట్టా. ఇది స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో సైజ్ చూడండి, ఇదిగో ఇంత పెద్ద సైజ్ అండి. నిజంగా కిలో కన్నా పైననే అయి ఉంటాయి ఇవి. ఇది చూడండి స్వీట్ పొటాటోస్ ఎన్ని అన్నం వచ్చినాయండి. స్వీట్ పొటాటోస్ అయితే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. మా గార్డెన్లో ఇంత హార్వెస్ట్ అయితే నేను తీసుకున్నాను. థ్యాంక్ గాడ్. ఎంత హ్యాపీగా ఉంటుందండి నిజంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. సైజ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. గడ్డలు అయితే ఒక్కటైతే 1/2 kg అలా ఉంటుండొచ్చండి. ఇది అంత సైజు ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెర్రీ టమాటోస్, వావ్, చెర్రీస్ లానే ఉన్నాయి చెర్రీ టమాటోస్ అయితే. ప్లాంట్ సీజన్ అయిపోయింది కదండి, అందుకే ఎండిపోతుంది ప్లాంట్ అయితే. వావ్, చెర్రీ టమాటోస్ చూడండి. కనపడాయి మనకి, ఇవి చిన్న ఉంటాయి కదా, కనపడాయి. వావ్, ముత్యాల్లాగా ఉన్నాయి ఇవి. కొన్ని నేను సీడ్స్కి అయితే పెడతానండి ఇవి నెక్స్ట్ ఇయర్కి. ఇక్కడ పాండా ప్లాంట్ వెతుకుతూ ఉంటే ఈ నర్సరీ మేళలో అయితే పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే మనకి రోజ్మేరీ ప్లాంట్ అయితే దొరికిందండి. స్వీట్ పొటాటో అయితే ఉడికించామండి, మన గార్డెన్లో ఉంది. వావ్, చూడండి ఎంత కలర్ బాగుంది. ఆర్గానిక్గా పండించుకొని తింటే అండి నిజంగా యమ్మీగా ఉంటుంది. వేడిగా ఉన్నది. మా పిల్లలకైతే ఇస్తానండి ఇప్పుడు. ఎంత టేస్ట్ ఉందో. గార్డెన్లో పండించుకొని అవి తింటే ఆర్గానిక్గా కలర్ఫుల్గా ఉంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది. ఈరోజైతే హార్వెస్ట్ చేశానండి. ఈ స్కిన్తో కూడా తినొచ్చు. లైట్గా ఆయిల్ వేసి నేను ఉడికించాను. అలాగండి ఉంటుందా, ఇంత ఎండిపోయింది కదా పసుపు. బాగా వచ్చింది కదా, చిన్న పిల్లలు ఉన్నాయి. పసుపు మనం పెట్టిన దానికన్నా కొద్దిగా అయితే వచ్చింది. కొంచెం కట్ చేసి చూద్దామా. కలర్ చూడండి ఇదిగా. ఈ మళ్ళీ మనం నాటుకోవచ్చు కదా ఈ పసుపు. ఇంకా ఉందా ఈ పసుపు? మనం మళ్ళీ నాటుకోవాలండి. హార్వెస్ట్ చేసుకుంటున్నాం పసుపు వస్తుందిగా. ఇంత అయితే వచ్చింది. ఇట్లా ఎండిపోయిన తర్వాత మనం తీసుకోవాలండి ఈ పసుపుని. మళ్ళీ ఇక్కడ వస్తుంది చూడండి. ఇంకా ఈ పసుపుని అయితే మళ్ళీ నాటిస్తాను నేను. ఇదిగో ఇక్కడ ఒక స్వీట్ పొటాటో ఉందండి. ఇదిగో చూడండి. ఇదిగో ఇప్పుడే ఇంకా ఈ టబ్లో అయితే ఉన్నాయి. తీద్దాం నెక్స్ట్ టైము. ఎన్నో వస్తాయి చూద్దాం. ఇక
ఇక్కడ స్వీట్ పొటాటో ఉంది. ఎన్ని వస్తాయి చూడాలి. ఇదిగోండి, ఇదిగో. ఇంకా ఉన్నాయి.